హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. విలేజ్ స్టైల్లో బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా బగారా అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అన్ని బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. చెక్క, మొగ్గ, లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కారానికి తగ్గ పచ్చిమిర్చి 5 లేదా 6 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆయిల్లో ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి వేగాక ఇందులోనే బగారా ఆకు, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలాగే మన రైస్ క్వాంటిటీని బట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్తో బగారా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికి తగిన విధంగానే వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయ్యేంత వరకు ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఇందులోనే పచ్చి ధనియాల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఇందులో మనం ముందుగా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ అంతా వేసుకొని ఒకసారి కలుపుతూ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రైస్ అనేది ఉడికిపోయింది. మనం బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.